తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఒక మీటింగ్లో ప్రసంగం ఇస్తున్నారు. ఆ ప్రసంగం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ గారిపైన కామెంటు ఏ విధంగా కామెంట్ చేసినారంటే, జై శ్రీరామ్ చెప్తే నిధులు వస్తాయా, జై శ్రీరామ్ చెప్తే పథకాలు వస్తాయా, మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏబీవీపీలో ఉండి మీరు కూడా జై శ్రీరామ్ స్లోగన్ చాలా వరకు చెప్పినారు అనుకుంటున్నా. కొండా సురేఖకి మళ్ళా ట్రైనింగ్ ఇయ్యలేదా? జై శ్రీరామ్ చెప్తే బలం వస్తుంది, జై శ్రీరామ్ చెబితే మనము చేసిన పాపాలు అది మొత్తం కొద్దిగా ఖతమవుతుంది. జై శ్రీరామ్ చెప్తే ఒక పెద్ద బలం వస్తుంది, అదే బలంతోని ముందుకెళ్తాం అని ఒక్కసారి కొండా సురేఖకి మీరు పిలిచి చెప్పండి. ఈ విధంగా కామెంట్ చేస్తే మీ మినిస్ట్రీ గుంజేస్తాం అని మీరు చెప్తే బాగుంటుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఇదే మన కేసీఆర్ గారు హిందువులు బుందులు అంటే ఆయనకి హిందువులు ఇంట్లో కూర్చొని పెట్టినారు. మళ్ళీ ఈ విధంగా కొండా సురేఖ మా శ్రీరాముడు పేరు పైన వస్తే అయిన వల్ల మీరు కూడా ఇంట్లో కూర్చుంటారు, కొద్దిగా యాద పెట్టుకోండి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గుళ్ళు పరిస్థితి ఏంది? గుళ్ళు ల్యాండ్ మొత్తం కబ్జాలు అవుతున్నాయి, గుళ్ళు ల్యాండ్ మొత్తం అమ్మేస్తున్నారు, గుళ్ళు టోటల్గా అన్డెవలప్మెంట్ అవుతుంది. ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి ఏమి పీక్తుంది అడుగుతున్నా. ఇవాళ చాలా వరకు గుళ్ళుకి వచ్చే భక్తుల వల్ల నిధులతోని గుళ్ళు డెవలప్ చేయాలి కదా. ఎన్ని గుళ్ళు డెవలప్ చేసింది అది చెప్పండి. ఇవాళ ఓల్డ్ సిటీలో మీరు ఎంఐఎం గడప గడప పోయి కూర్చుంటారు కదా, ఇదే ఎంఐఎంలు ఓల్డ్ సిటీలో ఎండోమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకుంటున్నారు. కోర్ట్ ఆర్డర్ వచ్చింది తర్వాత కూడా మీ ఎండోమెంట్ ఆఫీసర్లు ఏమి కూడా యాక్షన్ తీసుకుంటలేదు. అంటే వాళ్ళు ఎన్ని కమిషన్ మీకు ఇస్తున్నారు కొద్ది చెప్తారా? అంటే మీరు ఎండోమెంట్ మినిస్టరు గుళ్ళు డెవలప్మెంట్ గురించి కాదు, కరప్షన్ గురించి వస్తున్నారని నేను అనుకుంటున్నా. అందుకోసం కొండా సురేఖ గారు ఫస్ట్ అయితే మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి. మీకు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండే అధికారం లేదు, అర్హత లేదు. ఎందుకంటే రాముడు పైన మీకు ఇంత కోపం ఉన్నదంటే అసలు మీకు ఎండోమెంట్ మినిస్టరే మీరు ఉండకూడదు. మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి. లేకపోతే మా రేవంత్ రెడ్డి గారు మీరే కొండా సురేఖకి పిలిచి రిజైన్ తీసుకోండి. లేకపోతే కొండా సురేఖ వల్ల మీకు నష్టమవుతుంది, యాద పెట్టుకోండి.